పునరుద్ధరణుడైన యేసు నామమున మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నా. లైవ్లో ఉన్న బిడ్డలకు మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. గడిచినటువంటి 2 నెలలు తన కృపలో భద్రపరిచి ఈ 3వ నెలలోనికి నిన్ను నన్ను సజీవ లెక్కలు నిలబెట్టిన దేవాది దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెందునుగాక. ఆమెన్. హల్లెలూయా. దేవాది దేవుడు తన దగ్గరికి వస్తున్నటువంటి, తను కావాలని వస్తున్నటువంటి జనాంగముతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట తీరు ఆశ్చర్యాన్ని గురి చేసింది. ఈ మాట మీదే ఈరోజు డిబేట్లు జరుగుతున్నాయి. ఆమేన్. ఈ మాట మీదే ఈరోజు వాదోపవాదాలు జరుగుతున్నాయి. పిచ్చి జనాలకు అర్థం కాక యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట అది వర్ణించలేనిది, వివరించలేనిది, మానవ హృదయానికి అగోచరము కానిదే. ఆయన చెప్పిన ప్రతి మాట దృష్టికోణము చాలా విధానంలో ఉంటుంది. నువ్వు ఏ విధంగా అర్థం చేసుకుంటే ఆ విధంగా నీకు అర్థమవుతుంది. నువ్వు ఏ దృష్టికోణంతో చదివితే నీకు ఆ రకంగా అర్థమవుతుంది. చాలామంది బైబిల్ ఎందుకు చదువుతున్నారో తెలుసా? తప్పులు పట్టడానికి బైబిల్ చదువుతున్నాడు. బైబిల్ మీద ఏదో బురద రుద్దాలని, బురద చల్లానని. నీ తాత ముత్తాతలు ఈ ప్రయత్నం చేసి చేతగాక చేతులు ముడుచుకొని కూర్చున్నారా నానా? బైబిల్ మీద బురదలు చల్లే బిడ్డలు. ది గ్రేట్ వన్ ఆఫ్ ది వన్ మ్యాన్ ఆర్కే మూర్తి గారు, పెద్దలు, ఆత్మీయ తండ్రి సమానులు, యోహాను సువార్త తీసుకొని అందులో ఉన్న తప్పులు ఎతకాలని చూస్తే అది చదువుతుండగానే బైబిల్లో ఉన్న దేవుడు తనలో ఉన్న లోపాలు గుర్తు చేస్తే దేవునికి లోబడి లొంగిపోయి ఉన్నతమైన పరిచర్య చేసి ఆ కాలంలోనే ఎన్నో ఆత్మలు సంపాదించాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఏదో మేము ఏదో చేసేస్తున్నామని సునకానందం పొందుతున్నారు చాలామంది. ఆయన చెప్పిన మాట అంత తమాషాతో కూడిన మాట కాదు అది. ఈ మాట మీద ఈరోజు చాలా డిబేట్లు జరుగుతున్నాయి. తెలియకుండా ఏదేదో వాగేస్తున్నారు, తెలియకుండా ఏదేదో కారుకుతులు కూస్తున్నారు బైబిల్ గురించి. సహిస్తున్నాడు దేవుడు, భరిస్తున్నాడు నిన్ను. ఆయన సహనాన్ని చేతగానితనంగా చేయొద్దు. ఈరోజు బలముందని, బలగముందని, జ్ఞానముందని, లౌకిక జ్ఞానముందని విర్రవీగుతున్నావేమో. మరణం అనే దాన్ని దేవుడు ఒకడు ఉంచాడు. మరణించిన తరువాత ఈరోజు నువ్వు మాట్లాడే ప్రతి మాటకు లెక్క అప్పగించాలి. మరణం అనేది లేకపోయి ఉంటే నీ హయాం జరిగేది. మరణం అనేది ఒకడు ఉంచాడు దేవుడు. బతికున్నప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు, బ్రతికున్నప్పుడు తెలియకపోతే చచ్చిన తర్వాత తెలుసుకున్న ప్రయోజనము లేదో. కనుక జాగ్రత్తగా వినండి. ఈ మాట మీద చాలా డిబేట్లు జరుగుతున్నాయి. ఈ మాటల మీద దైవజనులు, ఆత్మాభిషక్తులు, మా పెద్దలు, పూర్వీకులు, ఆత్మ నడిపింపగలిగిన వారు, బైబిల్ కొరకు, దేవుని కొరకు రోషంగా బ్రతుకుతున్నటువంటి బిడ్డలు ఎందరో, వారి కొరకు ఎంతైనా ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. రైట్ ప్రియులారా, చదువుదాం. అపోస్తలుడైన పౌలు ఒక ఆత్మీయ తండ్రి తన ఆత్మీయ కుమారునితో మనసు విప్పి మాట్లాడుతున్న మాట. రానున్నటువంటి దినాలు ఎంత భయంకరమైన దినాల్లో. వారితో నీవు కలవద్దుననా? వారితో నువ్వు చేయి వేయొద్దుననా? వారి మాటల్లో జోక్యం చేసుకోవద్దుననా? నిన్ను నీవు జాగ్రత్త పరుచుకునేటువంటి ఒక మాటను నేను మీతో చెప్తాను అని పౌలు తన ప్రియాతి ప్రేమైనటువంటి తిమోతితో, ప్రియ కుమారుడైన తిమోతితో ఒక మాటను మాట్లాడుతున్నాడు. ఏమని అంటే 2 తిమోతియన్ 2వ తిమోతి పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనము క్షుణ్ణంగా అర్థము చేసుకుంటూ చదువుదాం.
తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యాన్ని మైకులో చదివితే బాగుంటుంది. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. 4వ వాక్యం 3వ అధ్యాయము 4వ వాక్యం. ద్రోహులు, చదవండి. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే అది అండర్లైన్ చేసుకో. సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. నోట్ దిస్. దేవుని కంటే సుఖాన్ని అనుభవించేటువంటి వారు. చాలు, నా వైపు చూడండి. చదివేది అయిపోయిన తర్వాత మైక్ ఆఫ్ చేసి పెట్టేది నేర్చుకోండి. దేవుని కంటే ఈరోజు నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ఇష్టపడుతున్నావు? దేవుని కంటే ఎక్కువగా దేని కొరకు పాకులాడుతున్నావు? దేవుని కంటే ఎక్కువగా దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నావు? దేనికి ప్రయారిటీ ఇస్తున్నావు? దేవుని కంటే ఎక్కువగా ఏది ఆశిస్తున్నావు? దేన్ని ఆశపడుతున్నావు? దేవుని కంటే ఎక్కువగా దేని మీదికి నీ మనసు వెళ్తుంది? ఆమేన్. దేవుని కంటే ఎక్కువగా ఏది నీ లోకంలో ఆకర్షిస్తుంది? ఒక్కసారి ఆలోచన చేసుకో. ఏమండి? భార్య భర్త భార్య నుంచి ఏది ఆశిస్తాడో తెలుసా? హల్లెలూయా. భార్య భర్తలు చాలా మంది ఉన్నారు కదా. భర్త భార్యలో నుంచి ఏది ఆశిస్తాడో ఎక్కువగా? మాకేం తెలుసన్నా, మాకేం తెలుసు? నువ్వు ఇటు అడిగితే ఏదో కళ్ళు మూసుకొని తాళి కట్టినాం, అలా సంసార జీవితం ముందుకు కొనసాగుతుంది. శరీర సంబంధమైనటువంటి ప్రతి మాటలో ఆత్మ సంబంధమైన అర్థము ఎంతో దాగి ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. శరీర సంబంధంగా నువ్వు ఏది చూసుకున్నా దాని ఆత్మీయత లోకంలోకి నువ్వు చూసుకుంటే, ట్రాన్స్ఫర్ చేసుకుంటే చాలా మంచిది. ప్రకృతి సంబంధంగా, శరీర సంబంధంగా నీ ఇంట్లో జరిగేది దాని ఆత్మీయతలోనికి నిన్ను నీవు రూపాంతరము చెందించుకుంటే నీ ఆత్మీయ జీవితము ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఒక విషయాన్ని గమనిస్తా. ఈ విషయంలో ఇప్పుడు చెప్పిన దాంట్లో శరీర సంబంధమైనవి జరుగుతున్న సంఘటనలో వాటిని ఆత్మ సంబంధంగా నువ్వు తీసుకుంటే నీ ఆత్మీయ జీవితమే హెచ్చుగా ఉంటుంది. మొన్న ఏం జరిగిందంటే, మా పెద్ద బాబు ఏదో ఒక చిన్న మిస్టేక్ చేస్తే వాడిని కొట్టా. ఎప్పుడైతే వాడిని ఒక ఏటేసి 2 ఏటి వేస్తున్నానో ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. నేను చెప్పే ప్రతి ఉపదేశం, ఆత్మదేవుడు నాకు అందించేటువంటి ప్రతి ఉపదేశం, ఆత్మదేవుడు నాకు అందించే ప్రతి ఉపదేశం ప్రాక్టికల్గా నన్ను అనుభవింపతట్టు చేసి దాన్ని సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. రెండో ఏటు కొట్టేసరికి ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న పొరపాటు చేసింటేనే నీ బిడ్డను నీవు ఆ విధంగా దండించావే. ఈరోజు సంఘానికి వచ్చి ప్రార్థనలు చేస్తూ ఆత్మీయులమనే ముసుగేసుకొని ఎంతోమంది తప్పు చేస్తున్నారే. వారిని నేను దండించడంలో తప్పేమనుందా? ఆమేన్, అర్థమవుతుందా? ఎందుకు కొడుతున్నావు నీ కొడుకును? తప్పిపోకుండా ఉండాలని. వాడిని కొట్టే అధికారం నీకుంది, కానీ నిన్ను కొట్టే అధికారం ఎవరికి ఉంది? ఆమేన్, హల్లెలూయా. ఈరోజు పెళ్ళిళ్ళైనాయి, పిల్లలు కన్నారు, పెద్ద వయసు వచ్చింది,
కాలర్ ఎగరేసి ఇంకా నాకు నేనే రాజును, నాకు నేనే మంత్రి అనుకుంటున్నావు. ఈరోజు నీ కళ్ళ ముందు నీ పిల్లవాడు తప్పు చేస్తే ఒకేటు కొట్టావే, నెత్తికా నుంచి మూతికా నుంచి తెల్లింటికలు నడిచినాయే, ఎన్నో తప్పులు చేస్తున్నావే. దేవుడు నిన్ను గద్దించడంలో తప్పేమన్నుందా? రెండు ఒకటి కాదా? నీ కడుపున పుట్టించుకున్న పిల్లోడు తప్పిపోకూడదని ఒకేటు కొట్టడంలో ఎంత న్యాయం ఉందో, మందిరానికి వస్తూ తప్పిపోతున్న నీవు తప్పిపోకూడదని ఒక దెబ్బ నేను కొట్టడంలో అంతే న్యాయం ఉందే. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపడదాం. ఈ భయము ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు నా పైన ఎవరు లేరు అనుకుంటా, నాకు నేనే రాజును, నాకు నేనే మంత్రి అని. కానీ ఈ భయము ఆత్మీయతలో ఆత్మదేవుడు నేర్పించినటువంటి మాట. ఈరోజు ఎవరికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. కానీ నువ్వు భయపడగలిగిన దేవుడు ఒకడున్నాడు. ఆయనకు నీవు భయపడి నీ ఆత్మీయతను చక్కగా కట్టుకోగలిగితే, ఆమేన్ హల్లెలూయా, భయము కలిగిన దేవుడు వచ్చి నిన్ను తిరిగి తన రెండో స్థలానికి తీసుకెళ్తాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఆమేన్ హల్లెలూయా. సో ఇలా శరీర సంబంధంగా ఎన్నో ఉన్నాయి. నేనేం చెప్తున్నానంటే ఆత్మ సంబంధంగా భర్త భార్యలో నుంచి ఏది ఎక్కువ ఇష్టపడతాడంటే, నా భార్య నన్నే ప్రేమించాలి, నన్నే పొగడాలి, నేను చెప్పిన మాటే వినాలి, నన్నే అమితంగా ఇష్టపడాలి. మీరు గమనించినారు లేదో, ఒక ఆడి మనిషి ముందర ఇంకొక ఆడి మనిషిని పొరపాటున పొగినాడు అనుకో, ఆ రోజు రాత్రి వానికి కూడు ఉండదు. ఏమి పో పెట్టుకో, పాండి తినిపో. పొరపాటున ఒకరోజు ఏం జరిగిందంటే, నా జీవితంలో జరిగినది నేను చెప్తున్నా. నాకు ఒక పెళ్ళయింది. మా దాంపత్య జీవితంలోంచి సంఘం నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇది నేర్చుకుని నవ్వటానికి ప్లస్ దీంట్లో నుంచి నేర్చుకోవటానికి. ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక ఆమె క్యారెట్ తీసుకొని వచ్చింది. నాకు ఇష్టమైన వంట ఏంటో నా పిల్లలకి తెలుసు. మరి పెద్దది అనుకోవద్దండి, నా పిల్లలకు తెలుసు నాకు ఇష్టం, నేను ఏం తింటానో. రాత్రి ఇంట్లో గృహకుడిక చక్కని భోజనం. ఆమేన్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళకి తెలుసు, తిన్నేను నాకు తెలుసు. హల్లెలూయా. ఏమని క్యారెట్ తీసుకొని వచ్చింది. తిని సునీ ఎంత బాగుంది, చాలా బాగుంది కదా అని 2-3 సార్లు అన్నా. 2-3 సార్లే అనేది. ఆమేన్. తింటున్నాము, అయిపోయిన తర్వాత ఇట్లా నువ్వు కూడా చేయొచ్చు కదే, బాగుంది అన్నా. ఎందుకు? రోజు క్యారెట్ తెప్పించుకోపో అనుచే, రోజు క్యారెట్ తెచ్చారులే అనుచే. నేను ఏమన్నానే, ఉన్నది ఉన్నట్టు కూడా చెప్పకూడదా? ఏమి కొంపలు మూగుతాయి ఆడల్లో గోల దేవుడు నాయన, యేసు రక్తమే జీవం. ఆమేన్ హల్లెలూయా. నీ ముందర మరి ఆడు మనిషిని పొగడకూడదా? ఓ యమ్మో, ఎంత స్వార్థపరులు మీరు. ఆమేన్ హల్లెలూయా. నవ్వటానికి చెప్తున్నాను. ప్రియులారా, భర్త భార్య నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తాడంటే, నా భర్త లేకపోతే నా భార్య నన్నే పొగడాలి, నన్నే బాగా చూసుకోవాలి. ఇది భార్య భర్తల్లో ఉన్నటువంటి బంధం. దీన్ని ఆత్మ సంబంధంగా నేను పోలుస్తున్నా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ పౌలు తిమోతితో రాస్తూ మాట్లాడుతున్నాడు. ఏమంటే, దేవుని కంటే తిమోతి రాకడ దినాల్లో, చెడ్డ దినాల్లో, భయంకర దినాల్లో దేవుని కంటే వీటిను ప్రేమించేవారు అధికమవుతారయ్యా. ఆమేన్. దేవుని కంటే ధనాన్ని ప్రేమించేవారు అధికమవుతారు. దేవుని కంటే అంతస్తులను ప్రేమించేవారు ఎక్కువవుతారు. దేవుని కంటే బలగానికి ప్రయారిటీ ఇచ్చే వాళ్ళు ఎక్కువ అవుతారు. దేవుని కంటే ఉద్యోగాలు వ్యాపారాలకు ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు ఉంటారు. దేవుని కంటే పదవులపై పైసలపై ఆశపడేవారు ఎక్కువగా ఉంటారు. దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే తిండిని ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే మీకు తెలుసు అంటే ఇక్కడ దేవుడు ఏం ఆశిస్తున్నాడు? నా కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపడదాం. నాకంటే
భర్త అంటాడు, నాకంటే బాగుండాడా వాడు, నాకంటే బాగున్నాడా? భర్త ముందు ఇంకొక వ్యక్తిని, ఆ వ్యక్తి బాగున్నాడు కదా అంటే ఎక్కడో గుచ్చుకుంటుంది భర్తకి. ఆమె భార్య ముందు భర్త, ఆమె బాగా ఉంది కదా, చక్కగా ఉంది కదా, ఎక్కడో కూర్చుకుంటుంది. హల్లెలూయా. భార్య భర్తల బంధం చెప్తున్నా, ఇదే బంధాన్ని ఆత్మ సంబంధంగా పోలుస్తున్నా. ఆత్మ చెప్పు ఈ సంగతులు మీరు గ్రహింతురుగాక. ఆమెన్. హల్లెలూయా. భార్య కంటే భర్తను ఎవరు ఎక్కువగా ప్రేమించినా భార్య ఒప్పుకోదు. భర్త కంటే భార్యను ఎవరు ఎక్కువ ప్రేమించినా భర్త ఒప్పుకోడు. ఆ మధ్య ఎవరు అత్తగారింటికి వెళ్ళారంట. అత్తగారింటికి పోతే ఇంకా అత్తగారింటికనే కదా మనం చూపించాల్సిందండి. పుట్టింటి కాడ ఏం చూపించాం కదా. అత్తింటి కాడికి పోతేనే ఈడనేమో ఈడే కూడి పెట్టుకొని తింటాడు, ఈడే నీళ్ళు తాగుతాడు, ఈడే బోకులు దమ్ముతాడు. అత్తారింటికి పోతే ఏదో ఒక తల్లి చెప్తుంది, అత్తగారింటికి పోయి అక్కడ కూర్చున్నాడంట. ఆమె పాపం ఏదో పనిలో ఉండి వాళ్ళ అత్త పలకరే లేదంట, నీళ్ళు లేదంట. నీళ్ళు లేకపోతే ఆడ ఉండేంతసేపు బాగుండి 1 గంట 2 గంటలు ఉండి చెప్ప పెట్టకుండా ఇంటికి వచ్చినాడంట. ఈ భార్యకు అర్థం కాలే, ఏమైందిరా ఈయనకి, ఎంత ఏళ్ళు జరవనేరా ఇంట్లో అనుకోండి. అదేమో ఫోన్ చేస్తే, ఏం కాదులే నాకు కొంచెం పని నుండి వచ్చినా బయట పడరు మళ్ళా, నువ్వు నిదానంగా చూసుకోండి అని చెప్పిపోయినాడంట. సరే అని చెప్పినాడు కదా అని చెప్పేసి ఆ రోజు మరుసటి రోజు ఉండి 2 నిద్రలు చేసి, మనం కూడా అంటాం, 2 నిద్రలు చేసి 3 నిద్ర కలరా అమ్మా, ఆడ నిద్ర పోలేవు. మళ్ళా ఒక యాడ్ నుంచో వచ్చింది మా ఇంటికి, అక్కడి నుంచో 100 రూపాయలు 150 రూపాయలు ఛార్జ్ పెట్టుకొని వచ్చింది. నాకు అత్త ఊర్సను పెద్దమ్మ ఊర్సను అయితే తెలియదు, మళ్ళీ మర్చిపోయాను. ఎప్పుడూ జరిగినవి సందర్భాన్ని బట్టి కొన్ని గుర్తు వస్తుంటాయి. ఏమో బాగున్నావా, ఏం ఈ టైం వచ్చినామంటే నీళ్ళు తాగిపోదామని నేను అన్నది. 150 రూపాయలు ఛార్జ్ పెట్టుకొని నా ఇంటికి వచ్చి నీళ్ళు తాగుతావా? అక్కడ నీళ్ళు లేవా? నీళ్ళు దొరకవా మీ ఊర్లో? అట్లా కాదులే, నా భర్త చచ్చిపోయింటే నీళ్ళు తాగిరమ్మన్నారు అంటే ఈమె నీళ్ళు తాగితే సచ్చినోని దప్పికి తిరుతుందేమో. అర్థమవుతుందా? పనికిమాలిన వ్యవహారాలు, పనికిమాలినటువంటి మాటలు, ఈ ఆచారాలు, ఈ పద్ధతులు ఏందో మళ్ళీ అర్థం కాదు. పైకి ప్రార్థనకు వచ్చేవాళ్ళే, మందిరానికి వచ్చేవాళ్ళే, బలలో చేయి వేసేవాళ్ళే. ప్రియులారా గమనించండి. 3వ రోజు 3వ నిద్ర చేసి 3వ నిద్ర కల్లా అక్కడ వెళ్ళిపోయిందంట. నేను మన వాళ్ళు కూడా వచ్చి చెప్తుంటా, అమ్మా వద్దు అలాంటివి చేయొద్దమ్మా, నీ గర్భం పైన ఏ శాపం తెచ్చుకోవద్దు తల్లి, అవసరమైతే నీ కాళ్ళు పట్టుకొని చెప్తామ్మా, నా స్థాయిని దిగజార్చుకొని నేను చెప్తా. అయినా వినరు, దుఃఖాన్ని తెచ్చుకుంటారు, సమస్యను తెచ్చుకుంటారు. అప్పుడు అన్నా అని మళ్ళీ వస్తారు. నా ప్రియులారా గమనించండి. గత వారంలో చెప్పా, చూసి చూడనట్లు ఉన్నాడు దేవుడు. రాకడ దినాల్లో ఉన్నాం. నువ్వు ఏ తప్పు చేసినా ఆయన చూస్తూ ఊరుకొని ఉండేవాడు కాదు ఆయన. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటప్పుడు రక్షణ లేకుండా ఇంకా ఉండు, లోకంలో ఎన్నాళ్ళు ఉంటావు, పద్ధతులు, ఆ పాడు అవన్నీ చేసుకుంటా. వచ్చేసింది ఇంటికి వస్తానే వీడు మాట్లాడుకున్నాడు, చేయకున్నాడు. ఏమంటే, మీ అమ్మ నన్ను పిలిచలే, మీ ఇంటికాడ నాకు మర్యాద తక్కువైంది, నేను వస్తే మీ అన్న అట్లా మాట్లాడుకుంటూ కూడా నన్ను పిలుచకుండా పోయినాడు, నాకు విలువ లేదు, నాకు మర్యాద లేదు అంటే ఏం ఆశిస్తున్నాడు ఈ వ్యక్తి? ఏం ఆశిస్తున్నాడు? ఇంట్లో అల్లుని కంటే ఏది ఎక్కువ కాదు కదా. ఏమనుకున్నా అల్లుడు వచ్చంటే తమాష అనుకున్నా, ఏమన్నా అయినా అనుకో, రేపొద్దున ఏదో నీ బిడ్డను పంపించా ఇంటికి, బిడ్డ భయముతో అల్లుని చూసుకుంటున్నారు అంతే. ఒక్కసారి బిడ్డని ఇంటికి తెచ్చుకొచ్చి పెట్టుకునేవు అనుకో, నువ్వు ఎవర్రా భయ్, నువ్వు ఎవర్రా నాయన, ఏదో ఆడిపిల్లని ఇచ్చినా కదని చెప్పేసి కొంచెం తగ్గించుకొని ఉంటే ఓయమ్మో మిస్సాలు దూవుతావు, తొడలు కొడతావు అంటావు, రంకెలేస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పౌలు తిమోతితో చెప్తున్నాడు, దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమించొద్దు నాన్న. నీ ఎదుట ఎంతోమంది నీకు అగుపడతారు, కనిపిస్తారు. దేవుని కంటే పనులు ఎక్కువగా చేసుకునేవాళ్ళు,
ఆదివారం పూట దేవుని సన్నిధికి రాకుండా దేవుని కంటే నేను అనేది ఏంటంటే, రక్షింపబడిన వ్యక్తివి, బాప్తిసం తీసుకున్న వ్యక్తివి, దేవుని కంటే మించిన పని నీకేముంది? ఆమేన్. దేవుని కంటే నీకు అధికమైన పని ఏముంది? నాకు అర్థం కాక నేను అడుగుతాను. ఇంతకు నువ్వు రక్షింపబడిన వ్యక్తివే కదా, బలలో చేయి వేసే వ్యక్తివి కదా, పరిచర్య చేసే వ్యక్తివే కదా. దేవుని కంటే దేన్ని కోరుకు నువ్వు పాకులాడుతున్నావు? దేని కొరకు నువ్వు వెళ్తున్నావు? దేవుని కంటే నువ్వు దేన్ని అమితంగా ఆశిస్తున్నావు? లేఖనం ఉంటుంది, కీర్తనకాడు, దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావో అది నీ నుంచి దూరం అయిపోతుందంట. చెప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. దేవుని కంటే నువ్వు దేన్ని అమితంగా ప్రేమించొద్దు. కొంతమంది దేవుని కంటే ఎక్కువగా భార్యలు ప్రేమించే వాళ్ళు ఉన్నారు, దేవుని కంటే ఎక్కువగా భర్తలను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, దేవుని కంటే ఎక్కువగా దేవుడే వారి దాంపత్య జీవితాన్ని ఏర్పాటు చేస్తే ఇద్దరిని ఏకం చేసిన దేవుణ్ణి మర్చిపోతారండి. ఆమేన్. పెళ్లి కానప్పుడేమో అమ్మో కుంటు పడకుండా సంఘంలోకి వచ్చి ప్రార్థన చేసి పరిచర్య చేస్తుంది. ఆ ఇంత పెళ్ళైతేనే అయిపోయా, ఈమె ఉండదు ఆడుండదు. దేవుని కంటే కొంతమంది పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తారు. దేవా పిల్లలు లేరినైనా అని ప్రార్థన చేస్తావు. దేవుడు నీ ప్రార్థన ఆలకించి పిల్లల్ని ఇస్తే అయిపోయా. ఏం మా ప్రార్థన రాకుండా ఉన్నావు? ఎదుగో నా పిల్లోడి మీద సుడ్డు పెడతావు. దేవుని కంటే నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావో దాన్ని నువ్వు లాస్ అవుతావు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఆత్మ సంబంధంగా, నాకంటే మీరు దేన్ని ప్రేమించొద్దో. ఎందుకన్నాడు ఆ మాట? ఇంతకీ ఆలోచన చేస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని కంటే ఈ లోకంలో నువ్వు ఏది ఎక్కువగా ప్రేమించినా, ఈ లోకంలో కనిపించే ప్రతిది కూడా తాత్కాలికమైనదే. ఆమేన్. టెంపరరీ, శాశ్వతమైనది కాదు. అశాశ్వతమైన వాటిని శాశ్వతమైన దేవునితో కాదని వాటిని ప్రేమిస్తున్నావు. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట, దేవుని కంటే, పౌలు తిమోతితో చెప్పిన మాట, దేవుని కంటే యేసుక్రీస్తు ప్రభువులు గారు చెప్తాడు ఈ మాట. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఈ కాలంలోనంట దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తారట. నా కడుపే నా దేవుడు. దేవుని కంటే ఈరోజు తిండిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఆదివారం పూట వస్తే ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళి నాన్ వెజ్ తెచ్చుకొని వండుకొని శుభ్రంగా తినొచ్చు కదా. ఏం మా మందిరానికి లేట్ అయిందంటే, మా ఇంటైనా అది తీసుకొచ్చినాడు ఏమే పోయి సగల మళ్ళా ఈ మంచి ముందుగానే తొందరగా వదిలిటాడు కాదు రాజన్న. అంతవరకు నాకు కడుపు ఉండేది కాదు. ఒక ఏటి వేసిపోదాం, ఒక సూపు చూసిపోదాం. ఏంటి? దేవుని కంటే నువ్వు ఏది ప్రేమిస్తున్నావు? నేను అనేది ఏంటంటే, దేవుని కంటే ఒకవేళ నువ్వు తిండిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అనుకో, ఒక్క నిమిషం తిండి గురించి చెప్తున్నా. ఈ కాలంలో తిండి పరులు ఎక్కువ అవుతున్నారు కదా. మొన్న చెప్తున్నాడు, నంద్యాల్లో చికెను అది బ్లడ్ ఫ్లో వచ్చిందని చెప్పేసి ఆ వ్యాను కట్టి సాటింపేస్తే ఎగబడిపోయినారంట. ఫ్రీ చికెన్ వచ్చిందని పంకనికి. ఎప్పుడు తినలేదా? లేఖనం సెలవిస్తుంది, వారి కడుపే వారి దేవుడు. దేవుని కంటే తిండిని ఎక్కువగా ప్రేమించేవారు ఈ లోకంలో ఉన్నారండి. దేవుని కంటే త్రాగుడుని ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే నువ్వు ఏమి ఎక్కువగా ప్రేమిస్తున్నావు ఒకసారి నువ్వే ఆలోచన చేసుకో. కొద్ది నిమిషాలు దేవుని కంటే సరే తిండి ఎక్కువగా తిన్నావి అనుకో. నేను చెప్పేది ఏంటంటే, దేవుని కంటే ఎక్కువగా తిండి తిన్నావు. నా దేవుడు తలుసుకుంటే వ్యర్థమైన ఆహారాన్ని బయటికి పంపించి ఆ నాజిల్ను మూసేసినాడు అనుకో. అర్థం కాలేదా? అర్థమైందా? తిన్నకాడికి తిని ఈ మిక్సర్, ఈ గ్రైండరు
ఆ డైజెషన్ కాంతి పక్కకు దోస్తుంది చూడు, అది లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద ప్రేగుల్లో నుంచి బయటకు వస్తుంది. ఆహారం అంతా కూడా చిన్న ప్రేగుల్లో జీర్ణం అవుతుంది. జీర్ణం కానిది పెద్ద ప్రేగుల్లో నుంచి ఒక నాళము ద్వారా బయటకు వచ్చేస్తుంది. దేవుని కంటెను ఎక్కువగా ప్రేమించావు తిండిని, నా దేవుడు తలుసుకొని ఆ నాళానికి మూత అడ్డం పెట్టాడు అనుకో, ఏమవుతుంది? కడుపు పగిలి చచ్చిపోతావు. దీనికోసం ఆ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది. కొంతమంది ఏమో తెలియండి, అది వారి తప్పు కాదు, వారి లోపల ఉన్న ఈ కాలంలో డెవిల్స్ చాలా రకాలని చెప్పాను కదా, ఇదొక రకం తిండి దయ్యం అంటారు దీన్ని. ఎంత తిన్నా తృప్తి ఉండదు, ఇంకా తినాలా, ఇంకా తినాలా, ఇంకా తినాలా, ఇంకా తినాలా, ఇంకా తినాలా, ఇంకా తినాలా. తిని తిని దేవుని కంటే నువ్వు తిండిని ప్రేమిస్తే ఒకసారి ఆలోచన చేయి. అదే చెప్తున్నాడు ఇక్కడ, నాకంటే దేన్ని నువ్వు ఎక్కువగా ప్రేమించొద్దు. నాకంటే నువ్వు దేన్ని ప్రేమించినా అది నీకు నష్టాన్ని తీసుకొని వస్తుంది, దాని ద్వారా నష్టపోతావు. నీకంటే నేను ఎక్కువగా దేన్ని ప్రేమించలేదయ్యా. ఒక మనిషి కంటే ఎక్కువగా ప్రేమించేటివి ఎన్నో ఉన్నాయి పరలోక రాజ్యంలో. ఆమేన్, హల్లెలూయా. నీ కొరకు నిన్ను ప్రేమించి నేను వాటిని వదులుకొని వచ్చా, విడిచిపెట్టి వచ్చా. వద్దనుకున్నా. ఈరోజు నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నా దేవుని కొరకు ఈ అల్పకాల వీటిని వదిలిపెట్టుకోలేవా, విడిచిపెట్టలేవా? ఈ తాత్కాలికమైనటువంటి సుఖభోగాలను వదిలిపెట్టలేవా? నీ కొరకు దేవుడు నిన్ను ప్రేమించి తన మహిమను వదిలిపెట్టుకొని వచ్చాడే, తన వైభవాన్ని వదిలిపెట్టుకొని వచ్చాడే, తన సింహాసనాన్ని వదిలిపెట్టాడే. నీకంటే దేన్ని కూడా ఎక్కువగా ప్రేమించలేదే ఆయన. మరి అటువంటి దేవుడు ఆయన కంటే నువ్వు దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తుంటే చూస్తూ ఊరుకుంటాడా? చెప్పాలే, చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? ఊరుకోడు. ఒకసారి ఆలోచన చేయి. ఈరోజు దేన్ని ప్రేమిస్తున్నావు? నీ ఇంటి పక్కల, నీ ఇరుగుపొర, నీ చుట్టుపక్కల ఉన్న బిడ్డలు దేవుని కంటే వీటినో ప్రేమించేవారు నీ కంటి కనిపిస్తూ ఉంటారే. మరి నువ్వు వాటిలాగా గుంపులో గోయిందలాగా ఉన్నావా? ఆ గుంపుకు వేరే నువ్వు జీవిస్తున్నావా? తిమోతి అదే అంటాడు, రాకడ దినాల్లో, అంత్యకాలంలో అపాయకరమైన దినాలు వస్తాయ్యా. మనుషులు ఎలాంటి వారు తయారవుతారంటే, దేవుడు లేదు, ఆదివారం లేదు, ప్రభు బల్ల లేదు, ఏమి లేదు. ఈరోజు చాలా అర్జెంట్ పని అంటే మీరు గమనించండి, ఎక్కడ లేని పనులన్నీ ఆ రోజే తోడైతాయి. ఎక్కడ లేని పనులన్నీ ఆదివారమే తోడైతాయి. ఎప్పుడు లేని ఫంక్షన్స్ అన్ని ఆదివారమే తోడైతాయి. దేన్ని ప్రేమిస్తున్నావు? దేవుని కంటే ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు ఎక్కువగా? దేవుని కంటే ఎవరి మాట ఎక్కువగా వింటున్నావు? దేవుని కంటే దేవునికి భయపడకుండా ఎవని భయము నీలో ఉంది? అఫ్ కోర్స్ భర్తకు, భర్త భార్యకు, తల్లిదండ్రులకు, పిల్లలు భయపడాలి. కానీ కుటుంబాన్ని ఏకము చేసినటువంటి దేవుని భయం ఈరోజు నీ కుటుంబంలో ఉందా? భర్తలో నీ భార్యకు భయపడినంతగా ఈరోజు నీ దేవునికి భయపడుతున్నావా? భార్యలో నీ భర్తకు భయపడినంతగా నీ భర్త కంటే విలువ, నీ భర్తకి ఇచ్చిన దానికంటే అధికమైన విలువ దేవునికి ఇస్తున్నావా? పిల్లలో నీ తల్లిదండ్రుల భయం ఉంది, మంచిదే. దేవుని భయము నువ్వు కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. నా ప్రియులారా, దేవుని కంటే నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? ఇది పౌలు తిమోతితో చెప్పాడు. 5 నిమిషాలు ముగిస్తున్నా, 10 నిమిషాలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చెప్తున్నాడు. బాగా వినాలి, బాగా వినాలి. ఇక్కడ బోధిస్తున్న నేను ఒకప్పుడు దేవుని కంటే కొన్నిటిని అధికముగా ప్రేమించా, కొన్నిటిని అధికంగా ఇష్టపడ్డా.
ఎప్పుడైతే ఈ లేఖనాన్ని నేను ధ్యానించి చదివానో, యేసుక్రీస్తు కంటే ఈ లోకంలో శాశ్వతంగా నిలిచేది ఏదీ లేదు. ఆమేన్. సరే, దేవుని కంటే భార్యను ఎక్కువగా ప్రేమిస్తున్నావు, భార్యను ప్రేమించమని చెప్తుంది, మంచిది. భార్య నీకు కలకాలము తోడుంటుందా? చెప్పాలి. ఉంటుందా? ఉంటుందా? సరే, భర్తను ఎక్కువగా ప్రేమిస్తున్నావు, ప్రేమించాలి, బైబిల్ కూడా చెప్తుంది. ఆమేన్. దేవుని కంటే ఎక్కువ దినాలు నీ భర్త బతుకుతాడా? యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాట ఇప్పుడు దాంట్లోకి దిగుతున్నా, అందుకు ముందు చెప్తున్నా. సరే, పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, పిల్లలు శాశ్వత కాలం వరకు నీతో ఉంటారా? చెప్పాలి, అందరు నోరు తిప్పాలా? తలకాయ కాదు, నోరుతో చెప్పు. ఉంటారా? ఉండరు. రైట్. దేవుని కంటే నీకున్న 5 ఎకరాలు 6 ఎకరాలు 10 ఎకరాల పొలాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, దాన్ని చూసుకొని మందిరం కూడా రావు. పోత పోత ఆ నుంచి ఏమన్నా ఒక గడ్డిపూస తీసుకుపోతావా? నిన్న గృహకుడికులో ఈ మాట చెప్పాడు దేవుడు. ఏమండి, ఇది తెలుసు మనకే, మనమే నీతి సూక్తులు చెప్తాం, మనము చెప్పే వాళ్ళమే పాటించే వాళ్ళం కాదు. చెప్పడం మటుకు ఓ అమ్మో ఏమి బల్లగుద్దు చెప్తారో. ఆ పనికి మళ్ళీ అంటాది, ఏమి పోయితప్పుడు అంత పట్టుకొని పోతావా? ఏమి శిల కొట్టుకొని ఉంటాయి ఈయనే అంటాది. ఇదే ఈమె అంటాది. జానుడు స్థలం కోసం కొట్లాడుకొని చచ్చాది. జానుడు స్థలం కోసం. ఈ సూర్యు నీళ్ళు ఆ అవతల పడితే ఒప్పుకోదు, ఈ ఇంటి నీళ్ళు ఆ ఇంట్లోకి వాడితే ఒప్పుకోదు. పైకి చెప్పడం ఏం చెప్తుంది? ఏ నీతి సూక్తులు! అబ్బా, ఈమె ఎంత భక్తి పర్రాలు అనకాలని. చెప్పేదంత ఈజీ కాదండి చేయటం. ఆమేన్. హల్లెలూయా. నరం లేని నాలిక ఏదైనా మాట్లాడుతుందంట. సరే, శిల కట్టుకొని ఉంటావా, తీసుకొని పోతావా అన్నావే, మరి ఆ మాట మాట్లాడిన దాని ముందు నువ్వు తీసుకుని పోతావా? ఏం తీసుకుని పోతావు? తల్లి గర్భంలో నుంచి దిగంబరుగా వచ్చావే, తిరిగి దిగంబరుగా అక్కడికి వెళ్ళాలనే. మీరు గమనించినా లేదో, బరియల్ గ్రౌండ్కి ఎంతమంది వెళ్ళినారు లేదో. ఎత్తుకుపోతూ మా ఊర్లో దింపుడు స్థలం అని ఒకటి ఉంటుంది, ప్రతి ఊరికి ఉంటుంది అది, దింపుడు స్థలం అని. అక్కడికి వెళ్ళి 2-3 సార్లు పిలిచి, ఆ పెద్దల కాలంలో ఎప్పుడో జరిగిందంట, మళ్ళీ ఎత్తుకొని నోకి ఆ వ్యక్తిని, ఆ శవాన్ని సమాధులు పెడితే, తెలిసి చేస్తారో తెలియక చేస్తారో తెలియదు కానీ అది ఎందుకు ఆలోచన చేయరో నాకు అర్థం కావడం లేదు. ఆడంటారు, రే వాని ఒట్టి మీద ఏమైనా ఉండేమో చూడు, ఏమైనా మొలతాడు ఉందేమో చూడు. ఆఖరికి నూలిపోగు ఉంటే తెంపి పక్కన పడేస్తారు. నూలిపోగు నువ్వు కట్టుకుంటున్నావు కదా మొలతాడు, దీన్ని కూడా తెంపి బ్లేడ్తో తెంపేసి పక్కన పడేస్తారు. నీ ఒంటి మీద ఏది ఉంచరు, కప్పిన తెల్లగుడ్డ తప్ప. ఈ మాట మాట్లాడుతున్నావే, మాట్లాడిన మాట ఒకటైతే నీ శరీరం చేసే ప్రవర్తన ఒకటే. మాట్లాడడం చాలా ఈజీ అండి, మాట్లాడిన దాన్ని జరిగించి చూడు చేతనైతే. ఆమేన్. హల్లెలూయా. దేవుని కంటే దేన్ని ప్రేమిస్తున్నావు ఎక్కువగా? ఏది ప్రేమించినా అది శాశ్వతంగా ఉండదయ్యా. కొంతమంది దేవుని కంటే డబ్బు 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 డబ్బు. ఇది ఒక భయంకరమైన స్పిరిట్ ఈ కాలంలో పరిపాలన చేస్తుంది. 10 రూపాయలు డబ్బులు వస్తున్నాయంటే దైవజనుడు లేడు, దైవజనుడి మాట లేదు, సంఘము లేదు, సేవ లేదు, బల్లారాధన లేదు, అన్ని గాలి కొట్టుకుపోయింటాయి. పోనీ ఆదివారం రోజు ఇస్తాను పలానా సాటికి రా అని చెప్పినోడు ఇస్తాడా? పోయి వాని కోసం ఉసురో అని ఉండి కూడు తిప్పల నీళ్లు అన్ని మానుకొని అని ఊపుకుంటూ వస్తావు. ఏమ్మా ఇచ్చినాడా? ఎందుకు ఇస్తాడు? ఇది అపవాది ప్లాను. అటు వాడి దక్కేది దక్కదు, ఇటు నేను మందిరంలో నివ్వకుండా బయటికి తీసుకెళ్తుంది. ఇవన్నీ నేను ప్రాక్టికల్గా అనుభవించి మీతో చెప్తున్నా. కొంతమంది చెప్తే అర్థం కాదు, వాళ్ళు కూడా అనుభవించినారు, తర్వాత బుద్ధి ఇచ్చి సైలెంట్గా ఉన్నారు, అన్నమాట వినాలి రాని. దేవుని కంటే ఈరోజు ధనాన్ని దేవునిగా పూజించేవారు ఎక్కువైపోయారు. పోనీ ఆ ధనము శాశ్వతంగా ఉంటుందా? చెప్పాలి, ఉంటుందా? మరి శాశ్వతంగా లేనిది దేవుని కంటే అధికంగా నువ్వెందుకు ప్రేమిస్తున్నావు?
చివరి వరకు నీ భర్త నీతో ఉండడు, చివరి వరకు నీ భార్య నీతో ఉండదు, చివరి వరకు నీ పిల్లలు నీతో ఉండరు, చివరి వరకు నీ రెక్కలు ముక్కలు చేసి పీదునో పిడికదినో సంపాదించుకున్న డబ్బు శాశ్వత కాలం వరకు నీతో ఉండదు. వీటి కొరక దేవుణ్ణి దూరపరుచుకుంటున్నావు, వీటి కొరక ప్రాకులాడి దేవునికి దూరపడుతున్నావు, దూరం అవుతున్నావు. ఇవేమి నీకు శాశ్వతంగా ఉండవని తెలిసే దేవుడు చెప్పాడు, నాయనా వీటి మీద నీ మనసు పెట్టుకోవద్దురా, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండే దేవుడును నేనే, నాకంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమించొద్దు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. నేనే ఇహమందును పరమందును యుగ యుగములకు రారాజు అయిన దేవుడను, నేనే చిరకాలం నిలిచే దేవుడను. ఈ లోకంలో కనిపించేవన్నీ మిక్కటమైన వేళ్లతో పంచభూతములు ప్రకలించబడతాయి. నువ్వు కట్టుకునే ఇండ్లు, ఆశపడి ఎంతో ఆశతో కట్టుకునే ఇండ్లు ఏవి శాశ్వతంగా నిలవవు. కాబట్టి అందుకొరకు ఈ మాట చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు రండి దాంట్లోకి వెళ్దాం, ముగిస్తున్నాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 29వ వాక్యాన్ని. ఇవన్నీ ఆల్రెడీ చెప్పి నేను ముగించా, రెఫరెన్స్ ఇస్తాను. రైట్, లూకాసు వార్త 19వ అధ్యాయము 29వ వాక్యం. రైట్, లూకాసు వార్త 19వ అధ్యాయము 29వ వాక్యం. ఆయన ఒలివ కొండ దగ్గరనున్న బెత్సగే బెతేనియా అని గ్రామంలో సమీపంలోకి వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ఏం చదువుతున్నారు? లూకాసు వార్త 19, మత్తయి సువార్త 19:29 చూడండి. 19:29 చూడండి. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు ప్రతిఫలము పరలోకములో పొందును. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని బిగ్గరగా. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆహా, నీ బైబిల్ గ్రంథంలో ఏముందో తెలుసా? దేవుని కంటే తల్లిని ప్రేమించకూడదంట, దేవుని కంటే తండ్రిని ప్రేమించకూడదంట, దేవుని కంటే ఎక్కువగా ఆస్తులను ప్రేమించకూడదంట. అరే, దేవుడు అనేవాడు మాత్రమే చెప్పగలిగిన దమ్మున్న మాట ఇది. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. శాశ్వత కాలం వరకు నిలిచేవాడు చెప్పే మాట. ఈ లోకంలో దేన్ని ప్రేమించినా అది కడ వరకు నిలవదు, కడ వరకు నీతో ఉండదు. పెళ్లి ప్రమాణం చేసి భార్య అంటది, చావైనా కరువైనా బరువైనా ఇబ్బంది అయినా రోగమైనా ఏదే నీ నుంచి నన్ను వేరు చేయలేదంటది, మరణము వేరు చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో ప్రతిదీ కూడా ఏదో ఒక రోజు నీ నుంచి వేరైపోయేదే. కానీ ఇహమందును పరమందును నిన్ను వీడిపోని ప్రేమ, వీడిపోని దైవం ఏదైనా ఉంది అంటే అది నజరేడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. వీడిపోని దేవుడు చిరకాలము నీతో ఉంటాడు. అందుకే భక్తుడు రాస్తాడు, చిరకాలము నాతో ఉంటావని క్షణమైనా వీడిపోలేవని. ఈ లోకంలో చిరకాలము నీతో ఏది రాదు, సాగదు. క్షణమైనా నిన్ను విడువని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భక్తులు టైంపాస్ కొరకు రాయలేదు పాటలు, అనుభవపూర్వకంగా అనుభవించి రాశారు పాటలు. పైకి పాట పాడతావు, నాకున్నదంతయు నీ దయ వల్లలేనయ్యా. ఏముండవదు, ఉన్నా దేవునికి ఏమయ్యవు. పైకి పాట మడుకు పాట పడతావు. అనుభవించి రాసినారు భక్తులు. ఇది చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. యేసుక్రీస్తు ప్రభుల వారి మాట అన్నాడో? అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట?
చిరకాలము ఆయనే ఉంటాడు కనుక, ఈ లోకంలో కంటికి కనిపించేవన్నీ తాత్కాలికమైనవి కనుక ఇవేమీ ఉండవురా, చిరకాలం వరకు నేను ఉండానురా. కాబట్టి నాకంటే దీళ్ళ మీద ఎక్కువగా మమకారం పెంచుకోవద్దురా, ప్రేమ పెంచుకోవద్దురా. ఏమండి, ఆ మధ్య న్యూస్ మొబైల్లో ఒకటి నాకు వాట్సాప్ వచ్చింది. వాళ్ళ డాడీ, నాకు అవి గుర్తుంటాయి కానీ నా డీటెయిల్స్ లేదు, నాకు పిక్చర్ గుర్తుంటుంది. వాళ్ళ డాడీ ఆ 7,000, 8,000, 10,000 పెట్టి కుక్క పిల్లని తెచ్చుకున్నాడట. వాళ్ళ పిల్ల అడుగుతుంటే, కూతురు అడుగుతుంటే కుక్క పిల్లని తెచ్చాడంట. 10,000 కుక్క పిల్ల. 20,000, 30,000 కూడా ఉన్నాయిలేండి, జరిగింది చెప్తున్నా. తెస్తే దాన్ని చూసుకుంటుందండి. అబ్బో, వాళ్ళమ్మకు ఏనాడు కూడు పెట్టదు కంచంలో. దీనికి పప్పి, పుప్పి, చుప్పి, ఇదిగో చాక్లెట్, ఇదిగో లడ్డు, ఇదిగో. 10,000 తెచ్చింది గాక ఏమండి, దీన్ని పోషించడం కొరకు మరొక 10,000. పొద్దున్న లేస్తానే దీనికి బెడ్ కాఫీ అంట, ఇది నాన్ వెజే తింటుందంట. మళ్ళా ఒకరోజు ఏం జరిగిందంటే, ఏదో తెగులు వచ్చి ముడుచుకొని వండుకునేది. ఇది ముడుచుకొని పండుకునేదని ఈ పనికి మళ్ళీ కూడు వాంకుండా ఇది ముడుచుకొని పండుకునేది. ఇది కూడు వాంకలేదని ఇది కూడు వాంకలే. వాళ్ళమ్మ నాయన మొత్తుకుంటున్నారమ్మే, రొంచె తినే ఒక ముద్ద తినే, సత్సావే తినకుంటే ముందుగానే పిట్టి పిల్లలకు ఉండవంతా తినే, నీ కాలు మొక్తా అంటుంటే, ఆహా అది తింటే నేను తింటా. చివరికి ఏంటయ్యా కట్ చేస్తే అంటే, వారం రోజుల కల్లా కుక్క పిల్ల చచ్చిపోయింది. దాని మీద దిగులతో మరో వారం రోజుల కల్లా పిల్ల కూడా చచ్చిపోయింది. దేనికోసం? కుక్క కోసం. దేన్ని ప్రేమించింది అధికంగా? ఆలోచన చేస్తున్నారా? ఏది శాశ్వతము కాదయ్యా, ఏది నిలవదు నీతో, చిరకాలము నీతో ఏది రాదయ్యా, ఉండదయ్యా. చిరకాలము నిలిచే దేవుడు ఆదిలో ఉన్నవాడు, అంతములోనూ ఉన్నవాడే మాట చెప్తున్నాడు. కొట్టు చప్పట్లో. నేనే ఆదియు అంతమునై ఉన్నాను, అల్ఫయు ఓ మెగయు నేనే. ఇక నా ముందు ఎవడు లేడు, నా తరువాత ఏ దేవుడు లేడు. ఐ ఆమ్ ద వన్ అండ్ ఓన్లీ లార్డ్. నేనే సమస్తానికి ఆధారమైన దేవుడును. ఆలోచన చేయండి, ఏది నిలుస్తుంది నీతో కలకాలం? పోనీ ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నా నేను చివరి వరకు ఉంటానా? చెప్పండి, మీతో ఉంటానా? ఏదో ఒక రోజు దేవుడు పిలుపొందుకు నేను వెళ్ళవలసిందే కదా. ఇప్పటి నుంచే నా కుటుంబాన్ని ప్రిపేర్ చేస్తున్నా. ఫోకస్ అంతా నా భార్య ఫోకస్, నా పిల్లల ఫోకస్, నా దృష్టికి ఎప్పటికీ నేను మళ్లించుకోలేదు. ఇందుకు నా ఆత్మదేవుడు సాక్ష్యం. ఇది చదివినప్పటి నుంచి ఫోకస్ అంతా దేవుని పైకి. నా కుటుంబాన్ని ఏ విధంగా నా ఆత్మదేవుడు నడిపిస్తున్నాడో సంఘాన్ని కూడా అదే విధంగా నడిపిస్తున్నాడు. చెప్పలు కొట్టి ప్రభు నామని మహిమపరుద్దాం. ఏది ఆశపడుతున్నానో అదే జరిగిస్తున్నాడు. నా చిన్న కొడుకు గురించి, వానికి ఎన్ని సంవత్సరాలే? 2 సంవత్సరాలు. నేనంతా ఇదేం కాదు. ఆమేన్, హల్లెలూయా. 2 సంవత్సరాలట. నేను ఏది ఆశపడ్డానో, నా ప్రభు సన్నిధిలో ఏది కన్నీరు కార్చి నేను అడిగాను. నిన్న బయటికి వాళ్ళ ముందర ఏడిస్తే బాగోదు కదా అని చెప్పేసి నా రూమ్లోకి, పక్కన బెడ్రూమ్లోకి వెళ్ళి ముఖానికి టవల్ అడ్డం వేసుకొని ఏడ్చుకుంటున్నా. ఏం జరిగిందో తెలుసా? ఒకవైపు ఆనందం, ఒకవైపు పరలోకంలో ఉన్న నిరీక్షణ. దేవునికి మహిమ కలుగును గాక. బాగా ఆకలితో వచ్చాడండి. మా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాడిని తీసుకొని వచ్చారు. అప్పటికి దాదాపు 3-4 గంటలు అవుతుంది పాలు తాగక. వినండి జాగ్రత్తగా. వచ్చి రావడమే, మేమిద్దరం ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాం. రావడమే వాడు పాల కొరకు, పిల్లలు తెలుసు కదా, పాల కొరకు అని చెప్పేసి వాళ్ళమ్మను ఎగ్గుతున్నాడు. వాళ్ళమ్మ పోయి పిల్లోని తీసుకుని పాలకు తీసుకున్నదండి. నైట్ ఆ రోజు పాలకు తీసుకున్నాడు. నేను తెలుసు కదా,
నేను ఆవలిచ్చి పేగులు పెట్టే రకం, పేగులు ఎక్కేసే రకం. నా దేవుణ్ణి నేను అడిగింది, పిల్లలు అది జరుగుతుందా లేదా? కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీరు చూడండి, దేవుడే సాక్షిది. తీసుకొని వాడిని ఒళ్ళో వండబెట్టుకొని ఫీడింగ్ ఇవ్వటానికని కరెక్ట్ ప్రిపేర్ అవుతుంది. ఈలోపు నేనేం చేశానంటే పైన ఉన్నటువంటి కంజరి తీసుకొని మోకాళ్ళు వేసి అట్లా కొట్టినా. వాడు ఆ ఫీడింగ్ను నోట్లో పెట్టుకోబోతున్నాడు, వీడి వరకు వచ్చి నోట్లో పెట్టుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆ సౌండ్ విన్నాడో తన తల్లి బొడిలోంచి దిగొచ్చి మోకాళ్ళు వేసి నా దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. బా, నా దేవుణ్ణి ఏ రకంగా ఆయన ఆరాధించాలనో నాకు అర్థం కావడం లేదు. తర్వాత పిలుచుకొని రానన్నా పాలు తాగురా అంటే వాడు పోవడం లేదు. ఏంటి 2 సంవత్సరాలు కూడా ఇంకా పూర్తి కాలేదు నా కొడుకు. పిల్లలు కనడం గొప్ప సంగతి కాదండి. ప్రభు మార్గంలో పెంచినోడే మొగోడు మగసిరిగాడు తల్లిదండ్రులు. కొడు చప్పలు గట్టిగా యేసయ్యకి. ఈ లోకంలో ఏది శాశ్వతము కాదో, నా పిల్లలకు తల్లి తండ్రి మేము శాశ్వతము కాదు, ఒగ్గుపాల్లో నుంచి అది నేర్పిస్తున్నా. వాళ్ళ ఫోకస్ అంతా చిరకాలం ఉండే దేవుని వైపుకో. నేను చెప్తున్నా, వెళ్ళు పాలు తాగమంటే అని తలకొపుతాడు వాడు. ఇంకా పాలెం మర్చిపోయాడు వాడు. రాత్రి పండుకునేటప్పుడు 10 గంటలకి పాలు ఇచ్చేప్పుడు వండుకున్నాడు. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నానండి, నా ప్రభు సముఖంలో ఒక మంచి మనస్సాక్షి గలవాడనే ఉందా నీకు నిరీక్షణ? నీ ఫోకస్ ఎక్కడుంది? నీ పిల్లలకు నీవు ఇచ్చేటువంటి గైడెన్స్ ఏంటి? నాకు చెప్పేవారు లేరే, ఆత్మీయతలో నన్ను నడిపించేవారు లేరే. నేను ఇటు సగం పాడైపోయిన ఈ జీవితాన్ని ప్రభు చేతుల్లో తీసుకొని బాగుపరుచుకొని తీసుకొని వచ్చాడు. నాకు లేని ధన్యత ఈరోజు నా పిల్లలకి ఇచ్చాడే. ఇక చాలదా నా జీవితానికి? ఎందుకొరకు నేను నా దేవుణ్ణి అడిగానో అది నా పిల్లల్లో చూస్తుంటే ఒక తండ్రిగా నాకు ఆకలి అవుతుందండి. ఆమేన్, హల్లెలూయా. నాకేం కావాలి ఇంతకంటే? కడుపు నిండిపోయిందండి. రాత్రి అదిగో అక్కడ తల్లి సాక్ష్యం, తల్లి చూస్తుంది. రాత్రి 10 దాటింది. నేను వచ్చి కాలు ముంగడుకొని ఇంట్లోకి వచ్చాను. అంతవరకు ఆడుకుంటున్నాడు. నేను లోపలికి వచ్చి ప్రార్థన గదిలోకి వెళ్ళి మోకరించుకుంటానే అంతసేపు వాళ్ళతో ఆడుకుంటున్నాడు. వెనకమ్మడి వచ్చేసి నా పక్కన మోకాళ్ళేసి వాడు చేతులెత్తి ప్రార్థిస్తున్నాడండి. నాకేం కావాలండి? ఏం కావాలండి? అదిగో అక్కడున్న తల్లి సాక్ష్యం. ప్రియులారా, ఈ లోకంలో శాశ్వతం అంటూ ఏది లేదు. అందుకు చెప్పాడు ఆయన నాకంటే. అందుకే మత్తయి సువార్త, ఆస్తి దేవుని కంటే ఎక్కువైనది కాదు, అంతస్తులు భూములు. అందుకే ఈరోజు ధైర్యంగా చెప్తున్నాను, నేను ఉన్నదాన్నే వదిలిపెట్టుకుని వచ్చాను రా స్వామి. ఉన్నదాన్ని వదిలిపెట్టుకుని వస్తే, ఉన్న ఇంటిని, ఉన్న ఆస్తిని, ఉన్న పొలాన్ని, ఉన్నదాన్ని వదిలిపెట్టుకొని వచ్చా. ఈరోజు నేను సేవలో వీటి కొరకు పాకులాడుతానా. ఉన్నటివి వద్దని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసేసా. అక్కడ చెప్తున్నాడు ఆయన, చదవండి మరొకసారి ఆ వచనాన్ని. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తల్లినైనను, తండ్రినైనను, పిల్లలనైనను, మైకు లేదా ప్రతిసారి చెప్తున్నా, భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు పరలోకంలో ఫలం పొందుతాడు. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. నీకు అవ్వ కావాలా, పువ్వ కావాలంటే కుదరదు. పరలోక రాజ్యము కావాలి అంటే, రేపు నా దేవుడు వచ్చేటప్పుడు ఆయనతో ఎత్తపడాలంటే, ఈ లోకంలో అశాశ్వతమైనవి, నిత్యము నిలవనివి నువ్వు వదిలిపెట్టాలి. నాకు ఇది కావాలి, అది కావాలంటే కుదరదు. మధ్యలో గబ్బిలములాగా ఎలాడుతావు. ఇన్నాళ్ళు అనుభవించావు తల్లితో, ఇన్నాళ్ళు అనుభవించావు తండ్రితో, ఇన్నాళ్ళు అనుభవించావు ఆస్తిని, అంతస్తును, డబ్బును, ఇన్నాళ్ళు బంధుల్లో బలగాల్లో తోగావు. చచ్చిపోయే లోపన్నా నా ఈ చివరి దినం నా ప్రభువుతో గడిపితే ఎంత ఆనందంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ బోధిస్తున్న నేను నా 25-30 సంవత్సరాల వరకు నా తల్లి నీడలో, తండ్రి నీడలో, నా బంధువుల్లో, నా బలిగంలో, నా రక్త సంబంధికుల్లో ఉన్నాను. ఈరోజు ఒక్క పాటుగా నేను బయటకు వచ్చేసరికి వాళ్ళకి అర్థం కావడం లేదు. నా భార్య మీదకి ఎన్నో సమస్యలు, పెళ్లి చేసుకొని పోయి నాకు కాకుండా చేసింది, ఎన్నో మాటలు చెవులు వింటున్నాం. అలాని వాళ్ళని దూషించలేదు, వాళ్ళకి తెలియదు. నా ప్రభు పని కొరకు నేను వచ్చాం, నా ప్రభు కొరకు మేము వచ్చాం. ఆయన కొరకు నిందలు పట్టడానికైనా అవమానాలు పట్టడానికైనా సంతోషమే. దేవుని కంటే దేన్ని ఆశిస్తున్నావు నువ్వు? దేని మీద ఆశ పెంచుకుంటున్నావు నువ్వు? అది చివరి వరకు నీతో రాదని తెలియదా? తెలియకపోతే తెలుసుకో. ఈ 3వ నెల మొదటి వారంలో ఇక వాటిపైన వీటిపైన ప్రేమ పెంచుకునేది ఆపో. ఏది నీ వెంట రాదు, ఏది నీ వెంట రాదు. ఈ వచనాన్ని ఇంకొక వచనంలో ఇంకొక చోట ఏమంటాడో తెలుసా? ఇక్కడ కొందరు కనిపించరు నీకు, ఇక్కడ కొందరు కనిపించడు. ఎవరో చెప్తారు అక్కడ ఒక పర్సన్ కనిపించడు, 2 పర్సన్స్ అక్కడ కనిపించరు. ఇప్పుడు మీరు చదివిన దాంట్లో నెక్స్ట్ దాంట్లో 2 పర్సన్స్ కనిపిస్తారు. చదివిన వాళ్ళు ఒకసారి గమనిస్తారా? గుర్తించగలరా? భార్య, ఇంకా ఇంకా అన్నదమ్ములు ఉంది. రైట్, సరే చదువుదాం. లూకాసు వార్త 18:29. లూకాసు వార్త 18:29 ముగిస్తున్నా. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టబడని వాడు ఎవడైనను ఇహమందును చాలా రెట్లు పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా నీతో చెబుతున్నా. చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపడదాం. నిశ్చయముగా అంటే ఖండితముగా, ఖచ్చితముగా. నువ్వు అంటావు కదా, మే నిజమే బే మాయమతోడు, నిజంగా అంటావు కదా. యేసుక్రీస్తు ప్రభు నిశ్చయముగా, ఆయన నిశ్చయముగా అన్న సబ్జెక్టు గురించి చెప్తా. నిశ్చయము అన్న సబ్జెక్టు గురించి చెప్తా. నిశ్చయముగా నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లే మాట చెప్తున్నాడు. అలాని వాళ్ళను దూరం పెట్టమని నేను చెప్పటం లేదు. ఆమేన్. అదే జనాలకు, పిచ్చి జనాలకు అర్థం కావడం లేదు. అంటే ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నావునా? అయితే పిల్లల్ని వదిలిపెట్టాలా, పిల్లల్ని వదిలిపెట్టాలా, తల్లిదండ్రులు వదిలిపెట్టాలా? నీకు అర్థం కాలేదురా వాక్యము. ఆమేన్. నీకు వాక్యం అర్థం కాలే. ఏమన్నాడనా? దేవుని కంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, తల్లిదండ్రులు సన్మానించాలి, గౌరవించాలి, వారి మాట వినాలి. ఓకే, ఈరోజు గౌరవిస్తున్నావు, మాట వింటున్నావు, అన్ని బాగానే ఉన్నాయి. గౌరవించి మాట విని అన్ని చేస్తున్న తల్లి తండ్రులు, అరే నానా ఈరోజు మనము ఎగ్జిబిషన్కి పోదాం, ఆదివారం పూట మందిరానికి పోవద్దులే అన్నారు అనుకో, ఏం చేస్తావు అప్పుడు? తల్లి మాట గౌరవించాలి, తండ్రి మాట గౌరవించాలి అని ఆదివారం పూట మందిరానికి ఎగ్గొడతావు కదా. ఎస్, భర్త మాట వినాలి భార్య, భార్య మాట వినాలి భర్త. వెరీ గుడ్. భర్త అంటాడు, ఏమే ఈరోజు కొంచెం పనుంది, ఈరోజు మందిరానికి పోకుండా మనలే, వచ్చే వారం వెళ్దులే అన్నాడు అనుకో. అనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తావు? దేనికి ప్రయారిటీ ఇస్తున్నావు? ఈరోజు నీకు అర్థం కాలే ఈ మాట వెనక దాగి ఉన్న మర్మం. దేవుని కంటే ఏది కూడా నిన్ను ఏమీ చేయలేదు. దేవుని కంటే నువ్వు ఎవరి మాట కూడా జ్ఞానయుక్తంగా నువ్వు ఆలోచన చేయగలిగితే, జ్ఞానవంతురాలు తన ఇంటును చక్కగా కట్టుకుంటుందని ఉంది. నిజంగా నువ్వు దేవునికి భయపడి దేవుని మాట వినేవాడివి, వినేదానివైతే ఏం చేస్తావో తెలుసా? నీ భర్తను కూర్చోబెట్టుకొని, లేకపోతే నీ అత్తను కూర్చోబెట్టుకొని, లేకపోతే నీ మామను కూర్చోబెట్టుకొని వారికి చెప్పే విధానంలో చెప్పి, ఆదివారం పూట మందిరం పోవడం అంటే అర్థం ఏంటో తెలుసా?
నిన్న వారం అన్న చెప్పాడు, ఆదివారం రోజు మందిరానికి పోకపోతే చచ్చిపోయినంత లెక్క. ఈరోజు నేను బతికున్నానా చచ్చిపోయానా? బ్రతికున్నావు. బ్రతికున్నవాడు ఎక్కడ ఉండాలా? దేవుని సన్నిధిలో ఉండాలా. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలా? అమ్మా బైబిల్ తీసుకుని మందిరానికి పోయే తల్లి వాళ్ళ నోట్లోంచి వస్తుంది. కొడు చప్పులు గట్టే ఏసైకి ఆమె వాళ్ళ నోట్లోంచి వాళ్ళకి ఇస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థం కావటం లేదండి మాట వెనకాల. ఈరోజు వాళ్ళకి అర్థం కాకపోయా, బైబిల్ చదువు అంతో ఇంతో జ్ఞానం ఉన్న నీకు అర్థం కాకపోయా. ఈ రెండిటి మధ్య ఈరోజు కుటుంబం కొలాప్స్ అయిపోతుంది, డిస్టర్బ్ అయిపోతుంది. ఎలా దీన్ని మెయింటైన్ చేయాలి? ఇప్పుడు ఏమన్నారు? తల్లి నేను తండ్రి నేను వదిలిపెట్టాలి. ఇప్పుడు నేను తల్లిదండ్రులు వదిలిపెట్టాలా? దీన్ని ఏ విధంగా నేను రిసీవ్ చేసుకోవాలా? ఏ విధంగా నా కుటుంబాన్ని నేను నడిపించుకుంటున్నా? ఏ విధంగా సంఘాన్ని నడిపించుకుంటున్నా? ఈ విచక్షణ జ్ఞానము ఆత్మదేవుని సహాయముతో నేను పొందకపోతే నా కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటా నేను? ఆమేన్, హల్లెలూయా. అర్థం కావటం లేదు జనాలకి. ఈరోజు బైబిల్ మీద బురద జల్లే వాళ్ళకు కూడా అర్థం కావటం లేదు. ఇది ఆయన చెప్పిన మాట నీకు అంత ఈజీగా అర్థం కాదయ్యా, అర్థం కాదయ్యా. తలకిందులు తపస్సు చేసినాను అర్థం చేసుకోలేవయ్యా ఆత్మ సహాయం లేకపోతే. ఆయన అంటున్నాడు స్పష్టంగా. ఇటు పౌలు తిమోతితో అన్నాడు, అంతకు ముందే యేసుక్రీస్తు ప్రభు తన దగ్గరికి వస్తున్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు పక్షపాత ఏంది ఈయన చెప్తున్నాడు అంటే, ఇంక నిన్నే చూపెట్టుకొని ఉండాలనా? నిన్నే కాపెట్టుకొని ఉండాలనా? అంటే మాకేం కుటుంబాలు పిల్లలు సంసారం లేవా? ఎప్పుడు ఎన్ని అనాలనా? ఎవరు చెప్పారయ్యా? నీ పని నువ్వు చూసుకో, నీ ఇంట్లో వాళ్ళను గౌరవించు, నీ ఇంట్లో వాళ్ళతో సమాధానంగా ఉండు. కానీ దేవుని పనికి ఎక్కడ ఏమాత్రం వెనుకంజ వేయద్దు. అర్థమైతే చెప్పండి కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచు. ప్రేమించు, సన్మానించు, గౌరవించు. వాళ్ళకి ఇవ్వాల్సిన పరువు, వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద వాళ్ళకి ఇవ్వు. కుటుంబముతో దేవునితో ఇద్దరితో పోల్చుకుంటే ప్రాధాన్యత మటుకు దేవునికి ఇవ్వంటున్నా. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది భర్త గీసిన గీత దాటరు, భార్య గీసిన గీత దాటరు, తల్లిదండ్రులు గీసిన గీత దాటరు. రేపొద్దున్న చచ్చిపోయిన తర్వాత వీళ్ళ ముగ్గురికి పనిష్మెంట్ అక్కడ ఉంటుంది. ఆమేన్. జ్ఞానము లేక, ఆలోచన లేక దేవుని పనికి వెనక్కి తిరుగుతున్నావా? దేవుని కంటే నీ ఇంట్లో ఎవరినైనా అధికంగా ప్రేమిస్తున్నావా? దేవుని కంటే, దేవుని మాట కంటే అధికంగా ఎవరి మాటనైనా వింటున్నావా? దెబ్బతింటావు, లాస్ అవుతావు. ఇక్కడ అంటున్నాడు దేవుడు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే మాట్లాడుతున్నాడు. నాకంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. ఆమేన్. ఎందుకన్నాడు మాట? నీ కొరకు నీకంటే నేను ఎక్కువగా దేన్ని ప్రేమించలేదు, కాబట్టి నువ్వు కూడా నాకంటే దేన్ని ఎక్కువగా ప్రేమించాకు. కొట్టు చెప్పలు గట్టి యేసయ్యకి. ఏం మాట అండి! నీకంటే ఎక్కువగా నేను పరలోకాన్ని ప్రేమించలే, సింహాసనాన్ని ప్రేమించలే, నా ప్రాణాన్ని ప్రేమించలేదయ్యా నీకంటే ఎక్కువగా. ఆమేన్. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే నీకు పింఛన్ రాదు అంటే, అయ్యా దేవుడు లేకుండా పర్లేదు స్వామే, పింఛన్ తీయాక స్వామే, దాని మీద బతుకుతున్న స్వామే. ఏమండి, సిగ్గుమానం లేదు ఈరోజు క్రైస్తవులకి. ఆ మధ్య జగనన్న 35 సంవత్సరాలకు ఎంతనో డబ్బులు ఇస్తున్నాడంటే, వయసు లేకున్నా ఒక అన్యులు చేసినారంటే దానికి ఒక అర్థం ఉంది. వయసు లేకున్నా ఆధార్ కార్డులో వయసు చేంజ్ చేసి 35,000కు ఎంత రాది, 45 సంవత్సరాలు వయసు లేకున్నా ఆధార్ కార్డు చేంజ్ చేసి అక్కడికి పోయి డబ్బులు కట్టి ఆ సంవత్సరాలు వేసుకొని అన్యాయంగా గవర్నమెంట్ సొమ్మును అనుభవిస్తున్నావు. గవర్నమెంట్ ఈజ్ ఈక్వల్ టు గాడ్స్ లా. దేవుడు నియమించిన ప్రభుత్వం. గవర్నమెంట్ను మోసగిస్తున్నావంటే దేవుణ్ణి మోసగిస్తున్నావు. ప్రియులారా, నేను విన్నానండి, దానికి నేను ప్రార్థన చేయాలంట. మళ్ళా ఏం వచ్చారో చూడు నా దగ్గరికి ప్రార్థన చేపించుకోనికి. మన ఎప్పుడు గొంతుక కొరకపోతే అవుతుంది అట్నే కింద మీద వాడి పిచ్చుకు కొరికినట్లు. అన్నా నేను మరి జగనన్ను 35,000 ఇస్తున్నా. మళ్ళీ చెప్పడం కూడా అమ్మో
ఎంత? 18,000. 18,000 వేసి అన్నాడు. ఎంత వయసు ఉంటే? 40 వయసు ఉంటే. అన్నా వయసు తక్కువ ఉందని ఆధార్ కార్డు మార్చుకున్నానన్నా, ఆధార్ కార్డులో రిమార్క్ రాకుండా ప్రార్థన చేయన్నా. నేను చేసే పనికి మాలిన పనికి నేను ప్రార్థన చేయాలా? గువ్వకు వెట్టి కొట్టబోతే ఎట్టగా నచ్చనా నీ కంటికి? నేను చేసే పనికి మాలిన పనికి నేను ప్రార్థన చేయాలా? నువ్వు పనికి మాలిది కాక నన్ను పనికి మాలిస్తావా? ఈరోజు ప్రార్థన అవసరాలు అడుగుతున్నాడు. అన్నా మా పిల్లలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నా వాడు చదవకుండా కూడా పాస్ అవుతాడు, ప్రార్థన చేయన్నా. చదవకుండా ఎట్లా పాస్ అవుతాడు? నీకేంది బుర్ర దిమాకు ఉందా నీకేమన్నా? చదివితే కదా పాస్ అయ్యేది, చదవకుండా తెట్ట పాస్ కావాలంట. అప్పుడు నేనేం చేయాలి? దేవా వీడు పనికిమలుడు చదవాలా, కాపీ కొట్టాలా, కాపీ కొడుతూ ఏదో ఒక స్కార్డు చేతులు పడాలా, 3-4 సంవత్సరాలు డీపర్ కావాలా అని నేను ప్రార్థన చేయాలా కదా? పిచ్చి పిచ్చి ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తారండి. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్త, చచ్చిపోయిన తర్వాత ప్రతిదీ లెక్క కడతాడు ఆయన. నా జీవితంలో ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తా. దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయములో పదిలపరచి స్థిరపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని కంటే దేనిని మనం అధికంగా ప్రేమించకుండా ఉందుముగాక. దేవుని కంటే ఏది ప్రేమించినా అది మన నుంచి దూరం అయిపోవునుగాక. దేవుడు మనకంటే దేన్ని ఎక్కువగా ప్రేమించలేదు కనుక ఆమేన్. మనము కూడా ఈ లోకంలో తాత్కాలికంగా కనిపించే దేన్ని కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకుండా ఇక్కడ ఏటిని వదిలిపెట్టమన్నాడో వాటి మీద తాత్కాలికమైనటువంటి మనసు నిలిపి పరిపూర్ణమైన మనసు దేవునిపై నుంచి పరలోకమందు అధికమైన రేట్లు మనము అధిక ఫలం పొందుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. కొద్ది మాటలు ఆత్మదేవుడు మన వెనుకలో పదిలపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా.